So welcome to SAIMASTER Academy. Today we are going to discuss Maths 2B topic Ellipse part 1. So already parabola వరకు అప్లోడ్ చేసాము, ఇంకా కొంచెం టాపిక్ ఉంది parabola చెప్తాను నేను. సో ఎలిప్స్ హైపర్బోలా రెండు ప్యారలల్గా నేర్చుకుంటే చాలా ఈజీగా వస్తాయి. సో ఎలిప్స్ ఈక్వేషన్ ఏంటి? స్టాండర్డ్ ఫాము, నెంబర్ ఆఫ్ టైప్స్, నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆఫ్ ఎలిప్స్, దాని తర్వాత సేమ్ నొటేషన్స్, సేమ్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఎండ్ పాయింట్స్, అండ్ ఆల్సో కర్డ్, ఫోకల్ కర్డ్, లాటస్ రెక్టమ్, అండ్ తర్వాత నొటేషన్స్, పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్, తర్వాత ఫైండింగ్ ఫోకస్, ఎసెంట్రిసిటీ. సో ఆల్ we are discussing today. In part 1, what about ellipse equation, various forms, and కొన్ని క్వశ్చన్స్, చిన్న క్వశ్చన్స్ కొన్ని చేద్దాం. సో ఎలిప్స్ ఈక్వేషన్ నేను డైరెక్ట్గా చెప్తున్నా. జనరల్గా కొనిక్ సెక్షన్లో ఇదొక సెక్షన్. Depending on eccentricity, we divided conic sections equal to 1 అయితే parabola, greater than 1, less than 0 అయితే ellipse, and greater than 1 అయితే hyperbola, and equal to √2 అయితే rectangular hyperbola, 0, infinity ఇలా ఉన్నాయి. మనకు ఆల్రెడీ 1తో అయిపోయింది. ఎసెంట్రిసిటీ 1 అయితే parabola అయిపోయింది. ఇక్కడ ఏంటంటే if eccentricity is less than 1, greater than 0, ఎలిప్స్. సో ఎలిప్స్కి ఎసెంట్రిసిటీ 0కి 1కి మధ్యలో ఉంటుంది. అంటే సమ్వాట్ 1/2, 1/3, 1/4, 1/5 అండ్ 3/7 లైక్ దిస్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ పాజిటివ్ అనమాట. 0 కంటే ఎక్కువ. ఇప్పుడు ఓన్లీ ఇలా రాసామనుకో నెగిటివ్ కూడా వచ్చేస్తుంది. 1 కంటే తక్కువ 0, -1, -2 అన్నీ వచ్చేస్తాయి. అందుకే 0 కంటే ఎక్కువ ఉండాలి, 1 కంటే తక్కువ ఉండాలి. 1 అయితే పారాబోలా, 1 కంటే ఎక్కువ అయితే హైపర్బోలా. ఆల్రెడీ మనకు తెలుసు హైపర్బోలా. సో ఇక్కడ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ వాట్ ఎలిప్స్ కాబట్టి ఎసెంట్రిసిటీ ఎలా ఉంటుంది? 0కి 1కి మధ్యలో ఉంటుంది. పారాబోలా క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ అనేది రాలేదు మనకి. ఎందుకంటే ఈ డిఫాల్ట్గా 1 అక్కడ, ఇక్కడ ఈ వాల్యూ ఇస్తాడు. ప్రతి క్వశ్చన్లో ఈ వాల్యూతో రిలేషన్ ఉంటుంది ప్రతి దాంట్లో. అండ్ పారాబోలాలో ఎసెంట్రిసిటీ కనుక్కోవడానికి ఫార్ములానే లేదు, ఎందుకంటే ఎసెంట్రిసిటీ 1. కానీ ఇక్కడ ఎలిప్స్లో ఎసెంట్రిసిటీ 0కి 1కి మధ్యలో కాబట్టి ఏ వాల్యూ మనకు తెలియదు. 0కి 1కి మధ్యలో ఇన్ఫైనైట్ వాల్యూస్ ఉంటాయి. సో ఆ వాల్యూస్లో ఏ వాల్యూ ఎసెంట్రిసిటీయో ఇచ్చిన ఎలిప్స్కి కనుక్కోవడానికి వీ హ్యావ్ ఏ ఫార్ములా ఆల్సో. సో అవి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద ఎలిప్స్ ఏంటంటే x² + y² / b² is equal to 1, where always a b కంటే పెద్దది. So this is the equation of the ellipse. x² / a² + y² / b² equal to 1. ప్యారలల్గా హైపర్బోలా కూడా డిస్కస్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా వస్తుంది. హైపర్బోలా ఈక్వేషన్ జస్ట్ ఇక్కడ మైనస్ ఉంటుంది అంతే. సో అక్కడ డిపెండింగ్ ఆన్ ఏబి ఏం ఉండదు మనకు, ఓన్లీ ఇక్కడ ప్లస్ ఉంటే ఎలిప్స్, మైనస్ ఉంటే హైపర్బోలా. అది కూడా డిస్కస్ చేద్దాం మనం. సో ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఇన్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఈజ్ x² / a² + y² / b² equal to 1, where always a greater than b. And ఇక్కడ you have to remember one more thing, that the value of b we have, that is b² equal to a² into 1 minus e². This is the value of b². So b² equal to a² into 1 minus e². So ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అనమాట. దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ BAE. చాలా యూస్ఫుల్ ఫార్ములా ఇది. దాని గురించి ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ b² ఏంటంటే a² into 1 minus e². యాక్చువల్గా పారాబోలా స్టాండర్డ్ ఫార్మ్ ప్రూవ్ చేసినట్టు దీన్ని కూడా ప్రూవ్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే x² / a² + y² / b² బదులు ఇది వస్తుంది, a² into 1 minus ఇలా వస్తుంది. x² / a² + y² / b² బదులు a² into 1 minus e² is equal to 1. ఈ ఫామ్లోకి మనకు ప్రూఫ్ వస్తుంది. వచ్చిన తర్వాత ఈ అనేది ఎప్పుడు కూడా ఏంటి అంటే 0 less than e less than 1 కాబట్టి దీన్ని యూజ్ చేసుకొని దీని వాల్యూ మొత్తాన్ని ఒక పాజిటివ్ వాల్యూగా తీసుకుంటాము. ఆ పాజిటివ్ వాల్యూని మనం ఏమనుకుంటున్నాం అంటే b అనుకుంటున్నాం. సో b² అనుకుంటున్నాం, ఎందుకంటే a² ఉంది కాబట్టి b² అనుకుంటున్నాం. సో ఓకే, సో దట్స్ వై b² బదులు ఈ ఫార్ములా మనం చాలాసార్లు యూజ్ చేస్తాం. క్వశ్చన్స్ వచ్చినప్పుడు నేను చూపిస్తాను మీకు. b² equal to a² into 1 minus e². ఇదే హైపర్బోలాలో అనుకోండి, b² equal to a² into e² minus 1 ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈ స్మాల్ ఈ అనేది ఎలిప్స్లో ఈ అనేది చిన్నది, 0కి 1కి మధ్యలో ఉంటుంది. 1 కంటే చిన్నది కాబట్టి 1 minus e పాసిబుల్ అవుతుంది. హైపర్బోలాలో ఈ అనేది 1 కంటే పెద్దది కాబట్టి ముందు ఈ ఉంటుంది, తర్వాత 1 ఉంటుంది. సో 1 కంటే పెద్ద దాంట్లోంచి 1 తీసేస్తే మళ్ళీ పాజిటివ్ వచ్చేస్తుంది. దట్స్ వై. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఎలిప్స్ డయాగ్రామ్ చూద్దాం ఒకసారి.
సో ఇలా స్లీపింగ్ ఎగ్ లాగా ఉంటుంది. దిస్ ఇస్ స్టాండర్డ్ ఫామ్, మళ్ళీ చెప్తున్నా స్టాండర్డ్ ఫామ్ ఇది. ఓకే, మళ్ళీ మనకు పరాబోలాలో ఉన్నట్టుగా 9 ఫార్ములాస్ ఏమి ఉన్నాయి, కానీ ఇక్కడ మనకు వీ హ్యావ్ 4 ఫార్మ్స్. ఓకే, సో హియర్ దిస్ ఈజ్ y యాక్సిస్ and this is x axis and this is the center 0, 0 and nothing but the center of the ellipse. And x axis ఇది ఈ ఎలిప్స్ కి x axis మీదనే మనకు ఫోకస్ లు ఉంటాయి, ఫోకస్ లు డబుల్. సో రెండు ఫోకస్లు ఉంటాయి. సో ఒకటేమో ఎస్ అనుకుందాం, ఒకటేమో ఎస్ డాష్ అనుకుందాం. ఓకేనా? అండ్ ఫోకస్లు ఉన్న లైన్ ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటామంటే యాక్సిస్ అనుకుంటాం. సో హియర్ దిస్ x axis is the axis of the standard form. And what is the equation of the axis of the standard form of the ellipse? Y equal to 0. ఎందుకంటే x axis ఈక్వేషన్ కాబట్టి యాక్సిస్ కాబట్టి దాని ఈక్వేషన్ y equal to 0 అవుతుంది. అండ్ సి మనకు ఎలిప్స్ లో కొంచెం స్పెషల్ నేమ్స్ కూడా ఉన్నాయి యాక్సిస్లకి. ఎందుకు సార్ అంటే మనకి ఎలిప్స్ అనేది ఇక్కడ చూడండి, ఎలిప్స్ అనేది y యాక్సిస్ ని x యాక్సిస్ ని ఇన్వాల్వ్ చేస్తుంది రెండింటిని, కాబట్టి రెండింటికి రెండు నేమ్స్ ఉన్నాయి. అండ్ మీరు ఒకసారి ఇఫ్ యూ అబ్జర్వ్, x యాక్సిస్ పార్ట్ ఏమో ఎలిప్స్ లో ఎక్కువ ఉంది, y యాక్సిస్ పార్ట్ ఏమో ఎలిప్స్ లో తక్కువ ఉంది. కాబట్టి ఈ ఎలిప్స్ లో ఉన్న x యాక్సిస్ పార్ట్ ని ఏమంటామంటే మేజర్ యాక్సిస్ అంటాం. మేజర్ యాక్సిస్ అంటే రెండు యాక్సిస్లు ఉన్నాయి అన్నట్టు ఇప్పుడు ఎలిప్స్ కి. అండ్ తక్కువ ఉన్న పార్ట్ ఏమంటామంటే మైనర్ యాక్సిస్ అంటాం. మైనర్ యాక్సిస్ అంటాం. సో ఇయర్ మేజర్ యాక్సిస్ అంటే ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు అనమాట. సో దిస్ ఈజ్ మేజర్ యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ మైనర్ యాక్సిస్. సో ఇక్కడ మనకు వీటి లెంతులు కూడా కనుక్కోవడం ఇంపార్టెంట్. వీటి లెంతులు కూడా నథింగ్ బట్ ఫార్ములాసే. వాట్ ఈజ్ లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్, వాట్ ఈజ్ లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్. సో ఐ విల్ టెల్ యూ దట్ ఆల్సో. ఫస్ట్ ఫోకస్లు రాద్దాం. ఫోకస్లు ఏంటివి? రెండు ఫోకస్లు ఉన్నాయి మనకి. జనరల్గా ఫోకస్ ఏంటంటే మనకి A,0 పారాబోలాలో ఉంది ఆల్రెడీ ఫోకస్, కానీ ఇక్కడ ఈ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇంక్లూడింగ్ ఈ మనకు ఫార్ములా ఉంటుంది విచ్ ఈస్ AE,0 అండ్ దిస్ ఈస్ -AE,0 నెగిటివ్ సైడ్ కాబట్టి -AE,0. సో ఫోకస్లు రెండు ఉంటే మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే ఫోకీ ఆర్ ఫోసి అని చదువుతాం, గుర్తుపెట్టుకోండి. వన్ ఈజ్ ఎస్, వన్ ఈజ్ ఎస్ డాష్, వన్ ఈజ్ AE,0, వన్ ఈజ్ -AE,0. అండ్ సేమ్ పారాబోలాలో మనకి ఫోకస్ నుంచి డైరెక్ట్రిక్స్ కి రిఫ్లెక్షన్ పాయింట్ ఉంది Z, -A,0 ఉంది అక్కడ. ఇక్కడ కూడా రెండు డైరెక్ట్రిక్స్ మీరు చూడండి, దీస్ టూ ఆర్ ద డైరెక్ట్రిక్సెస్. ఫర్ ఈచ్ ఫోకస్ దేర్ ఎగ్జిస్టెడ్ డైరెక్ట్రిక్స్. ఎందుకంటే కొనిక్ సెక్షన్ డెఫినేషన్ ఏంటి అంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ ఉండాలి, ఒక ఫిక్స్డ్ లైన్ ఉండాలి, అప్పుడు మనకు కొనిక్ సెక్షన్ వస్తుంది. అంటే మనం ఎస్ ఈ డైరెక్ట్రిక్స్ యూజ్ చేసి ఎలిప్స్ డ్రా చేయొచ్చు, ఎస్ డాష్ ఈ డైరెక్ట్రిక్స్ యూజ్ చేసి కూడా ఎలిప్స్ డ్రా చేయొచ్చు. దట్స్ వై రెండు ఫోకస్లు ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ టూ డైరెక్ట్రిసెస్. సో ప్లూరల్ వర్డ్ ఫర్ డైరెక్ట్రిక్స్, డైరెక్ట్రిసెస్, డైరెక్ట్రిక్స్, డైరెక్ట్రిక్స్ రెండు కలిపితే డైరెక్ట్రిసెస్. ఫోకస్, ఫోకస్, ఫోర్సింగ్. ఓకే, ఫర్ ఈచ్ ఫోకస్ డైరెక్ట్రిక్స్ కంపల్సరీ ఉండాలి. సో ఇక్కడ డైరెక్ట్రిక్స్ యాక్సిస్ ని టచ్ చేసే పాయింట్ Z అనుకున్నాం అక్కడ మనము. ఇక్కడ కూడా Z, Z డాష్ రెండు ఉన్నాయి కాబట్టి వాట్ ఈస్ Z, వాట్ ఈస్ Z డాష్ అంటే, సో Z ఈజ్ ఆల్వేస్ రిమెంబర్ ఇంక్లూడింగ్ ఈ రాయాలి. అక్కడ ఈతో అవసరం లేదు మనకి, ఇక్కడ ఈ ఉంది కాబట్టి ఇంక్లూడింగ్ ఈ రాయాలి. సో పాజిటివ్ సైడ్ వచ్చేసి A/E,0 అండ్ దిస్ ఈజ్ -A/E,0. ఓకే, సో అన్నిటికీ ప్రూఫ్స్ ఉంటాయి. యూ కెన్ సీ యువర్ టెక్స్ట్ బుక్ అన్నీ ఉంటాయి, బట్ ఇక్కడ అన్నీ అవసరం లేదు కాబట్టి నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నా వర్టిసెస్. ఓకేనా? సో Z ఏమో A/E,0, Z డాష్ ఏమో -A/E,0. సో ఫోకస్ ఏమో AE,0 -AE,0. అండ్ ఇంకా మనకి ఏముంది, వర్టిసెస్ కూడా ఉన్నాయి కదా. ఇక వర్టిసెస్ కర్వ్ ఎక్కడైతే యాక్సిస్ ని కట్ చేస్తుందో అది వర్టెక్స్. అయితే ఇక్కడ రెండు యాక్సిస్లు ఉన్నాయి కాబట్టి 4 వర్టిసెస్ వస్తాయి. ఎందుకంటే కర్వ్ ఈ మేజర్ యాక్సిస్ ని కట్ చేస్తుంది, మైనర్ యాక్సిస్ ని కట్ చేస్తుంది. దట్స్ వై వి హావ్ 4 వర్టిసెస్. ముందు మేజర్ యాక్సిస్ మీద వర్టిసెస్ ఏమనుకుంటున్నాం, ఒకటి A, ఇంకోటి A డాష్ అనుకుందాం. అండ్ దిస్ A విల్ బి A,0 and this A dash will be similarly negative కాబట్టి -A',0. and B ఇక్కడ B dash ఇక్కడ అనుకుందాం, మైనర్ యాక్సిస్ ని కట్ చేసే పాయింట్స్. సో B take some 0, B and this is 0, -B ఈక్వేషన్ వచ్చేలాగా మనం తీసుకుంటాం ఎప్పుడు కూడా. సో ఇప్పుడు క్లియర్ గా యూ షుడ్ అండర్స్టాండ్ వన్ థింగ్, వాట్ ఒక ఎలిప్స్ కి సెంటర్ 0, 0, ఫోకస్ లేమో AE,0 -AE,0, వర్టెక్స్ లేమో మేజర్ యాక్సిస్ మీద A,0 -A,0, మైనర్ యాక్సిస్ మీద 0, B 0, -B. అండ్ డైరెక్ట్రిసెస్ కూడా ఉన్నాయి మనకి. ఆ డైరెక్ట్రిసెస్ ఇంటర్సెక్ట్ చేసే పాయింట్ A/E,0 అండ్ -A/E,0. వి నీడ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద డైరెక్ట్రిసెస్ కదా. సో ఇక్కడ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ x = x వాల్యూ ఏముంటదిగా A/E.
అండ్ ఇక్కడ x ఈక్వల్ టు మైనస్ ఏ బై ఈ, అక్కడ x ఈక్వల్ టు ఏ, x ఈక్వల్ టు మైనస్ ఏ మనం రాసాం పారాబోలాలో. సో ఒకటేమో ఏ బై ఈ, ఇంకోటేమో మైనస్ ఏ బై ఈ. ఈ వాల్యూస్ అన్ని ఏమైనా సింపుల్గా ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అంటే ఏఈ, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా డిస్టెన్స్ ఎంత అంటే ఏఈనే, అందుకే దట్స్ వై దిస్ ఇస్ రైట్ సైడ్ ఏ కామా 0, లెఫ్ట్ సైడ్ మైనస్ ఏ కామా 0. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే వర్టెక్స్ డిస్టెన్స్ ఏ, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా వర్టెక్స్ డిస్టెన్స్ ఏనే, దట్స్ వై ఏ కామా 0 మైనస్ ఏ కామా 0. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అంటే ఏ బై ఈ, దట్స్ వై ఏ బై ఈ కామా 0. అండ్ ఫ్రమ్ ఇయర్ టు ఇయర్ ద డిస్టెన్స్ ఇస్ ఏ బై ఏ, నాట్ మైనస్ ఏ బై ఏ. డిస్టెన్స్ ఎప్పుడు పాజిటివ్ చెప్పాలి, సైడ్ ను బట్టి అది ఏ క్వాడ్రంట్లో ఉన్నది నెగిటివ్ పాజిటివ్ చెప్పాలి. So this is a by e, this is also a by e, that's why a by e comma 0, that's why here minus a by e comma 0 left side కాబట్టి. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ b, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా డిస్టెన్స్ b నే, this is upper na, that's why 0 comma b, lower na, that's why minus 0 comma minus b, నెగటివ్ సైడ్ పాజిటివ్ సైడ్. సో నౌ మై క్వశ్చన్ ఏంటంటే ఫోకస్లు రెండు ఉన్నాయి కదా, ఈ రెండిటికి డిస్టెన్స్ ఎంత, అది మనకు చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. సో డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై ఎస్ ఎస్ డాష్ ఈక్వల్ టు ఇది ఏఈ ఇది ఏఈ, కాబట్టి మొత్తం ఎంత అవుతుందంటే 2ae. ఐఎమ్ రైటింగ్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఎస్ డాష్, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫోకీ ఫర్ అన్ ఎలిప్స్, 2ae, రిమెంబర్ స్టాండర్డ్ ఫార్ములా. అండ్ డిస్టెన్స్ బిట్వీన్ వర్టిసెస్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అంటే ఏ డాష్ కదా, దట్ ఈస్ సెకండ్ ఫార్ములా అనుకుందాం. ఏ డాష్ దట్ ఈస్ వాట్ డిస్టెన్స్ బిట్వీన్ వర్టిసెస్ అనొచ్చు. ఇంకా ఏమనొచ్చు తెలుసా, దీన్ని లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ అనొచ్చు. లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ దట్ ఈస్ వాట్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 2a. సో ఇక్కడ నుంచి మేజర్ యాక్సిస్, సో లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఇస్ వాట్ 2a, స్మాల్ ఏ నాట్ బిగ్ ఏ. ఓకే, ఎందుకంటే ఏ నుంచి ఇడికి ఏ నుంచి ఇడికి, దట్స్ వై ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ ఏ డాష్ ఈజ్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్, ఎందుకంటే ఇది మేజర్ యాక్సిస్ అనుకున్నాం ఆల్రెడీ. సో మేజర్ యాక్సిస్ లెంత్ అంటే 2a. అండ్ వన్ మోర్, minor axis length b dash, minor axis length ఎంత అంటే which is 2 small b, ఇది b, that's why 2b. and one more, ఈ డైరెక్ట్రిక్స్ నుంచి ఈ డైరెక్ట్రిక్స్ కి డిస్టెన్స్ ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడికి a by e, ఇక్కడ నుంచి ఇక్కడికి a by e ఆల్రెడీ ఉంది కాబట్టి, and this is also very very important fourth formula, that is z నుంచి z డాష్ కి, ఎందుకంటే ఇది z అనుకున్నాం ఇది z డాష్ అనుకున్నాం కాబట్టి the distance between directrixes z dash is equal to 2a by e. ఇది మనకు చాలా చాలా యూస్ఫుల్ ఫార్ములాస్. చూడండి ఎలా యూజ్ అయితే కూడా మీకు ప్రాబ్లమ్స్ లో చెప్తాను నేను. షార్ట్ ఆన్సర్స్ కి, వెరీ షార్ట్ ఆన్సర్స్ కి, లాంగ్ ఆన్సర్స్ కి అన్నిట్లో యూజ్ అయితే, ఇంక్లూడింగ్ దిస్ ఫార్ములా. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొనిక్ సెక్షన్ డెఫినేషన్ ఏంటి అంటే ఎస్పి బై పిఎం ఇస్ ఈక్వల్ టు ఈ అనేది బేసిక్ కొనిక్ ఫార్ములా. ఈ ఈక్వల్ టు 1 కాబట్టి పెరాబోలా అయింది, అండ్ ఈ వాల్యూ ఇలా ఉంది కాబట్టి ఇక్కడ 0 లెస్ దెన్ ఈ లెస్ దెన్ 1 ఉంది కాబట్టి ఎలిప్స్ అయింది. గ్రేటర్ దెన్ 1 అంటే హైపర్బోలా అవుతుంది, ఈక్వల్ టు √2 అయితే రెక్టాంగులర్ హైపర్బోలా. డిపెండింగ్ ఆన్ ఈ వాల్యూ వి విల్ గెట్ డిఫరెంట్ కొనిక్ సెక్షన్స్. సో ఇక్కడ ఎస్పి బై పిఎం ఈక్వల్ టు ఈ, అండ్ ఈ వాల్యూ వి నో దట్ ఈస్ లైస్ బిట్వీన్ 0 and 1, అండ్ b square equal to formula, and distance between foci, and distance between vertices and major axis, and distance between vertices and minor axis, nothing but length of major axis, length of minor axis, distance between directrices. సో అన్ని ఫార్ములాస్ ఇచ్చా, ఇవన్నీ చాలా చాలా యూస్ఫుల్ అనమాట. అండ్ పారాబోలా లాగా ఇక్కడ కూడా వాడు ఏమంటాడంటే ఒక ఎలిప్స్ ఈక్వేషన్ ఇచ్చి ఫైండ్ ఫోకస్, వర్టెక్స్, డైరెక్ట్రిక్స్, యాక్సిస్, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ సంథింగ్ ఇవి లాస్ట్. అండ్ లాటస్ రెక్టమ్ గురించి కూడా డిస్కస్ చేసుకోవాలి ఇక్కడ మనం. అండ్ కార్డ్ అంటే ఏంటి, కార్డ్ ఏవైనా 2 పాయింట్స్ జాయిన్ చేస్తే కార్డ్, ఇక్కడ కార్డ్ గురించి ఎక్కువ మనకి ఏమి ఉండదు కాబట్టి ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2 points ఆన్ ద ఎలిప్స్ కార్డ్. ఫోకల్ కార్డ్ అంటే ఫోకస్ నుంచి పాస్ అయ్యేది. ఫోకల్ కార్డ్ ఆల్రెడీ పారాబోలాలో మనం డిస్కస్ చేసుకున్నాం చాలా సార్లు. సో ఫోకల్ కార్డ్స్ కూడా చాలా ఉంటాయి, కార్డ్స్ కూడా చాలా ఉంటాయి. అండ్ నౌ వన్ మోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఉన్న లైన్ ఏంటి అంటే లాటస్ రెక్టమ్. ఫోకస్ నుంచి పాస్ అవ్వాలి, యాక్సెస్ కి పర్పెండిక్యులర్ గా ఉండాలి. ఫోకస్ నుంచి పాస్ అవ్వాలి, యాక్సెస్ కి పర్పెండిక్యులర్ గా ఉండాలి. సో ఇక్కడ మనకు 2 ఫోకస్లు ఉన్నాయి కాబట్టి 2 లాటస్ రెక్టమ్లు వచ్చాయి. సో లాటస్ సి ఫోకస్ ఫోసి, డైరెక్ట్రిక్స్ డైరెక్ట్రిసెస్, లాటస్ రెక్టమ్ లాటరా రెక్టా. రిమెంబర్ ద వర్డ్ లాటరా రెక్టా. లాటరా రెక్టా ఇస్ ద ప్లూరల్ ఫర్ లాటస్ రెక్టమ్. సో 2 ఉన్నప్పుడు 2 చదవాలి అంటే లాటరా రెక్టా అనాలి. డైరెక్ట్రిక్స్ డైరెక్ట్రిసెస్, అండ్ ఫోకై ఫోకస్ ఫోకై. సో ఇలా మనకు అన్ని 2 ఉంటాయి కాబట్టి, సో వీ లెర్న్డ్ ఇన్ పారాబోలా ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్. ఇక్కడ కూడా మనకి ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ ఉన్నది. అదేంటంటే ఒకటి ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉన్నదాన్ని ఎల్ అనుకుందాం, అండ్ ఇక్కడ ఎల్ డాష్ అనుకుందాం, అండ్ దిస్ ఈస్ L1 అనుకుందాం,
అండ్ దిస్ ఈజ్ L1 డాష్ అనుకున్నాం. సో మొత్తం మనకి ఎన్ని ఉన్నాయంటే 4 ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద లాటర్ ఆర్ రెక్టమ్. ఎందుకంటే 2 లాటర్స్ రెక్టమ్స్ ఉన్నాయి కాబట్టి 4 వచ్చేస్తాయి. మరి ఆ వర్టిసెస్ ఏంటి, దట్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్తున్నా. ప్రతి పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది నోట్ చేసుకోవాలి, చదువుకోవాలి. సో ఇయర్ ఆల్రెడీ x కోఆర్డినేట్ ఏఈ కాబట్టి y కోఆర్డినేట్ బై సబ్స్టిట్యూటింగ్ ద పాయింట్ ఇన్ ద కర్వ్ మనం పారాబోలాలో చేసాం, ఎలా కనుక్కుంటామో వర్టిసెస్ కూడా. సో ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒకసారి అది చూడండి అర్థమైపోతుంది. సో ఇక్కడ ఏంటంటే ఏఈ కామా బి స్క్వేర్ బై ఏ వస్తుంది. అండ్ దిస్ ఈజ్ నెగిటివ్ సైడ్ కాబట్టి ఏఈ కామా మైనస్ బి స్క్వేర్ బై ఏ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ సెకండ్ క్వాడ్రంట్ లో ఇదే పాయింట్ చూడండి, ఫోర్త్ క్వాడ్రంట్ కాబట్టి ఫోర్త్ లో y నెగిటివ్ కాబట్టి y వచ్చింది, x పాజిటివ్. ఇదే పాయింట్ సెకండ్ క్వాడ్రంట్ లో వస్తే x నెగిటివ్ అవుతుంది. అంటే ఇక్కడ నీకు ఏమొస్తుంది అంటే మైనస్ ఏఈ కామా బి స్క్వేర్ బై ఏ. అండ్ ఇక్కడ ఏమొస్తుంది నీకు అన్ని నెగిటివ్ థర్డ్ క్వాడ్రంట్ లో మైనస్ ఏఈ కామా మైనస్ బి స్క్వేర్ బై ఏ. నౌ వాట్ ఈస్ మై క్వశ్చన్, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే ఇక్కడ నుంచి మెజర్ చేయాలి ఇలా. అంటే ఇక్కడ మనకు మెజర్ చేయడానికి ఎలిప్స్ మనకు డయాగ్రామ్ లేదు కాబట్టి పాయింట్స్ నుంచి డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి కనుక్కోవాలి. అప్పుడు ఏమొస్తుంది మనకి, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఈజ్ ఎల్ డాష్ అంటే ఎల్ నుంచి ఎల్ డాష్ కున్న డిస్టెన్స్, ఏ డాష్ అంటే ఏ నుంచి ఏకి డిస్టెన్స్ డి డాష్ కి, బి డాష్ అంటే బి నుంచి బి డాష్ కి, జెడ్ డాష్ అంటే జెడ్ నుంచి జెడ్ డాష్ కి. అండ్ ఇక్కడ ఎల్ డాష్ అంటే ఎల్ నుంచి ఎల్ డాష్ కి డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసాం అనుకోండి. సి ఏఈ మైనస్ ఏఈ జీరో అయిపోతుంది. బి స్క్వేర్ బై ఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ అంటే 2b స్క్వేర్ బై ఏ హోల్ స్క్వేర్. ఎందుకంటే y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ కదా ఫార్ములా. సో ఇయర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఎంత వచ్చేసింది మనకు 2b స్క్వేర్ బై ఏ. సో రిమెంబర్ ద లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఆఫ్ an ellipse is 2b స్క్వేర్ బై ఏ. హైపర్బోలా కూడా 2b స్క్వేర్ బై ఏనే. సో ఇక్కడ మీకు మళ్ళీ ఏమేమి హైపర్బోలాలో ఉంటాయి చెప్తా చూడండి. హైపర్బోలాలో ఫోకస్లు సేమ్ ఉంటాయి, సెంటర్ సేమ్ ఉంటుంది, వర్టిసెస్ సేమ్ ఉంటాయి, మైనర్ యాక్సిస్ సేమ్, లెంత్లు సేమ్, డిస్టెన్స్లు సేమ్. ఈ ఫార్ములాస్ అన్ని సేమ్. ఎసెంట్రిసిటీ ఫార్ములా మాత్రం వేరు, ఎందుకంటే అక్కడ ఎసెంట్రిసిటీ గ్రేటర్ దెన్ 1 రావాలి, ఇక్కడ లెస్ దెన్ 1 రావాలి. మరి ఇక్కడ ఏంటి సార్ ఎసెంట్రిసిటీ ఫార్ములా అంటే అన్నీ ఒకసారి రాస్తా. ఫస్ట్ అయితే ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద డయాగ్రామ్ అండ్ ద వర్డ్స్, డిఫరెంట్ వర్డ్స్ ఏంటనేది మీకు ఇప్పుడు నేను చెప్పాను. సో ఇక్కడ నాకు తెలిసి ఇంతకు మించి వేరే పాయింట్స్ రావు ఎలిప్స్ కి. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలిప్స్ అనేది తర్వాత నేను చెప్తా, ముందు ఒకసారి చూడండి. ద ఫస్ట్ పాయింట్ ఈజ్ వాట్, ఫోకై ఆర్ ఫోకీ. ఏంటి ఎస్ ఎస్ డాష్ కదా. సో ఎస్ ఎస్ డాష్ నథింగ్ బట్ వాట్ ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా జీరో. ఒకటేమో ఏఈ కామా జీరో, ఇంకోటేమో మైనస్ ఏఈ కామా జీరో. అండ్ సెకండ్ వన్ వాట్, వర్టెక్స్. వాట్ ఈస్ ద సార్ ఇక్కడ వర్టెక్స్ అనొద్దు, సెంటర్ అన్నది. దిస్ ఈస్ నథింగ్ బట్ వాట్ సెంటర్ ఆఫ్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద ఎలిప్స్ వాట్, c equal to 0, 0 is the center. Now the third one is what, third one ఏంటంటే మేజర్ యాక్సిస్ అండ్ మైనర్ యాక్సిస్. మేజర్ యాక్సిస్ లెంత్ కావాలి, మైనర్ యాక్సిస్ లెంత్ కావాలి. ఒకసారి చూడండి థర్డ్ వన్ నేను రాస్తున్నా, ఫోకస్ తర్వాత రాసేద్దాం, నో ప్రాబ్లం. మేజర్ యాక్సిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్. మేజర్ యాక్సిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్. లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ వేరు, మేజర్ యాక్సిస్ వేరు. ఓకే, ఇప్పుడు హూ ఆర్ యూ అంటే సార్ ఐఎమ్ సమ్ ఎక్స్ నేమ్ చెప్తావు. వాట్ ఈజ్ యువర్ ఎడ్యుకేషన్? సో ఎడ్యుకేషన్ అనేది వేరు, నువ్వెవరు. నేను సపోజ్ పవన్ అన్నా, నువ్వేం చదువుకున్నావు? ఐ కంప్లీటెడ్ ఎంఎస్సి బిఎడ్. నీ హైట్ ఎంత? సమ్ 170 సంథింగ్ సెంటీమీటర్స్. నీ వెయిట్ ఎంత? సో ఇవన్నీ వేరు. సో ఇక్కడ మేజర్ యాక్సిస్ ఈక్వేషన్, మేజర్ యాక్సిస్ ఏంటి? ఎక్స్ యాక్సిస్. మేజర్ యాక్సిస్ ఏంటి? ఎక్స్ యాక్సిస్. దాని ఈక్వేషన్ ఏంటి? బ్రాకెట్ లో రాస్తున్నా, y = 0. ఎక్స్ యాక్సిస్ ఈక్వేషన్ y = 0. లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఏంటి? ఏ నుంచి ఏ డాష్ వరకే అంటే 2a. అండ్ ఫోర్త్ వన్ ఏంటి? మైనర్ యాక్సిస్. మైనర్ యాక్సిస్ ఏంటి? మైనర్ యాక్సిస్ ఈజ్ వాట్? y యాక్సిస్. మరి దాని ఈక్వేషన్ ఏంటి? y యాక్సిస్ ఈక్వేషన్ వి నో, y యాక్సిస్ ఈక్వేషన్ x = 0. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద మైనర్ యాక్సిస్? లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ ఈజ్ b డాష్ కాబట్టి దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ 2b. ఓకే, ఇవన్నీ మీకు క్వశ్చన్ లో అడిగే క్వశ్చన్సే నేను రాస్తున్నా, కొత్తగా కాదు. అండ్ ద ఫిఫ్త్ వన్ ఏంటి అంటే ఎసెంట్రిసిటీ వాల్యూ ఏంటి అంటే ఎసెంట్రిసిటీ ఫార్ములా కావాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ రిమెంబర్ a square minus b square by a square is the formula to find the eccentricity of an ellipse. ఎందుకంటే ఏ బిగ్ బి స్మాల్, ఇక్కడ చూడండి ఏ బిగ్ బి స్మాల్ కాబట్టి a square minus b square. అదే సెకండ్ ఫార్మ్కి వచ్చింది అనుకోండి b square minus a square వస్తుంది, అది కూడా డిస్కస్ చేద్దాం. సో దిస్ ఈస్ ఎసెంట్రిసిటీ ఫార్ములా. అండ్ సిక్స్త్ వన్ ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ ఏంటి? డైరెక్ట్రిసెస్ ఈక్వేషన్ ఒకటేమో x = a by e, ఒకటేమో x = -a by e. సో x = ± a by e is the equation of the directrix. And next seventh one, ఇంకేముంది సెవెంత్ వన్? లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఏంటి? L నుంచి L డాష్ కి కదా డిస్టెన్స్, L డాష్ is equal to 2b² a. ఆల్రెడీ నేను అక్కడ ప్రూవ్ చేసి రాశాను మీకు కూడా. ఓకే, దిస్ ఇస్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. ఫోకస్ లో వచ్చేసాయి.
వర్టిసెస్ వచ్చాయి, మైనర్ యాక్సిస్ కూడా వచ్చేసింది. ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద లాటర్ రెక్ట్ నేను ఇక్కడ రాయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మీకు డయాగ్రామ్ లో చూపించాను, ఇవి మీరు నోట్ చేసి పెట్టేసుకోండి. ఎందుకంటే వాడు ఖచ్చితంగా ఏదో ఒక ఎండ్ పాయింట్ దగ్గర టాంజెంట్ గా నార్మల్ గా అడుగుతున్నాడు అనమాట క్వశ్చన్ లో. అండ్ ఆఫ్టర్ దట్ వాట్, ఇక అక్కడ ఉన్న 4 ఫార్ములాస్ అందులో ఆల్రెడీ నీకు 1 2 రెండు వచ్చేసినాయి. ఇక్కడ లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్, లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ వచ్చేసినాయి, సెకండ్ థర్డ్. అండ్ ఫస్ట్ వన్ ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ 4 కి. వాట్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 4 కి? అదొక ఏఈ, ఇదొక ఏఈ, టోటల్ గా 2 ఏఈ. డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిసెస్, ఇదొక ఏ బై ఇదొక ఏ బై 2 ఏ బై. ఓకేనా? సో జస్ట్ మినిట్, అన్ని వచ్చేసినాయి చూస్తాను నేను టెక్స్ట్ బుక్ లో. సో అన్ని కవర్ అయిపోయినాయి. దిస్ ఈస్ ద స్టాండర్డ్ ఫామ్. స్టాండర్డ్ ఫామ్కి వస్తేనే పారాబోలాలో కూడా ఫస్ట్ ఫామ్కి వస్తే మిగతా అన్ని రాసాం మనం. ఇది స్టాండర్డ్ ఫామ్. దీని నుంచి మిగతా 3 ఫామ్స్కి కూడా ఫార్ములాస్ మనం ఈజీగా రాయొచ్చు. సెంటర్ 0,0 కనుక h,k అయితే అన్ని మారిపోతాయి ఎక్సెప్ట్ లెంత్లు. మేజర్ యాక్సిస్ లెంత్ మారదు, మైనర్ యాక్సిస్ లెంత్ మారదు, ఎసెంట్రిసిటీ మారదు, లెంత్ ఆఫ్ లాటస్ వెక్టర్ మారదు. విచ్ ఈస్ ఇన్వాల్వింగ్ x అండ్ a. సో x అండ్ y ని ఇన్వాల్వ్ చేసింది, ఇది మారిపోతుంది. అండ్ ఆల్సో ఫోకస్ మారిపోతుంది, ఎందుకంటే ఫోకస్ షిఫ్ట్ అయిపోతుంది. ఇక్కడ దాకా ఫోకస్ మారిపోద్ది, సెంటర్ మారిపోద్ది, అండ్ డైరెక్ట్రిక్స్ మారిపోద్ది. ఈ 3 మారిపోతుంది, మిగతా అన్నీ సేమ్ ఉంటాయి. సెంటర్, ఫోకస్, డైరెక్ట్రిక్స్. ఆ మారిన ఏంటనేది కూడా మీకు నేను రాస్తా. అండ్ ది క్వాంటిటీస్ అంటే లెంత్లు ఏవైతే ఉన్నాయో ఆ లెంత్లు మారవు ఎప్పుడు కూడా. సో దిస్ ద స్టాండర్డ్ ఫామ్. స్టాండర్డ్ ఫామ్ తర్వాత సెకండ్ ఫామ్ ఎలా ఉంటుందో రాద్దాము ఒకసారి చూడండి. అండ్ ఐ విల్ డ్రా ద డయాగ్రామ్ వెరీ రఫ్లీ ఫర్ ద సెకండ్ ఫామ్. ఇదే డయాగ్రామ్, దిస్ ఇస్ స్లీపింగ్ ఎగ్ కదా, స్టాండింగ్ ఎగ్ చేయండి. దట్ ఈస్ ద సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద ఎలిప్స్. సో మరి దాని ఈక్వేషన్ ఏంటి సార్? దిస్ ద ఫస్ట్ వన్ రైట్. సెకండ్ వన్ ఏంటంటే x² by a² plus y² by b² is equal to 1 where a less than b and 0 less than a less than b, 0 less than b. అంటే ఇప్పుడు b పెద్దది, అప్పుడు డయాగ్రామ్ ఎలా ఉంటుంది? జస్ట్ స్టాండింగ్ ఎగ్ అనమాట. స్టాండింగ్ ఎగ్. ఓకే, సో ఇవి రెండు డైరెక్ట్రిసెస్, ఇవి రెండు ఫోకస్. సో విచ్ ఈస్ వన్ ఈజ్ s, వన్ ఈజ్ s డాష్. సో ఇవి డైరెక్ట్రిసెస్, ఇదొక డైరెక్ట్రిక్స్, ఇదొక డైరెక్ట్రిక్స్. ఇదేమో x యాక్సిస్, ఇదేమో y యాక్సిస్. ఇప్పుడు y యాక్సిస్ మేజర్ యాక్సిస్ అయింది స్లీపింగ్ ఎగ్ కాబట్టి, ఎందుకంటే ఎక్కువ పోర్షన్ అదే ఉంది కాబట్టి. x యాక్సిస్ మైనర్ యాక్సిస్ అయింది. సో ఇక్కడ ఇంతకుముందు వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్? 2a. What is the length of the major axis? 2b. What is the length of minor axis? 2b. What is the length of minor axis? 2a. And here, what is the center? Fixed center. Second form కూడా same center 0,0. And focus, ఇక్కడ focus ఏంటి? ప్లస్ ఆర్ మైనస్ a,0. అంటే x యాక్సిస్ మీద ఉన్నాయి కాబట్టి, ఇక్కడ y యాక్సిస్ మీద ఉన్నాయి కాబట్టి 0, ప్లస్ ఆర్ మైనస్ b. 0, ప్లస్ ఆర్ మైనస్ b. Okay. And now come to one more point. And eccentricity. Eccentricity also will be changed. That is what ఇక్కడ b పెద్దది కాబట్టి b² minus a² by b² is the formula to find the eccentricity. తర్వాత డైరెక్ట్రిక్స్ కి వచ్చేస్తాం. ఇంతకుముందు డైరెక్ట్రిక్స్ x ఈక్వల్ టు, ఇప్పుడు డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది? y ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ b బై e. ఇక్కడ b లు వచ్చేస్తున్నాయి, అక్కడ a లు వచ్చేస్తున్నాయి. ఓకే. అండ్ నౌ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. ఇంతకుముందు లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఏంటి? 2b² by a. ఇప్పుడు లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఏమవుతుంది? 2a² by b. And now here distance between focus 2AE. ఇక్కడ ఏమైతుంది? 2BE in terms of b కదా. సో 2BE, ఇది 2b అయిపోయింది, ఇది 2a అయిపోయింది, ఇది 2b by e, ఇది 2a² by b². ఎందుకంటే మొత్తం మారిపోయింది. ఎగ్ చూడండి, స్టాండింగ్ ఎగ్ అయిపోయింది, అది స్లీపింగ్, ఇది స్టాండింగ్. ఓకే. సో దీస్ టూ ఆర్ ద ఫస్ట్ బేసిక్ 2 ఎలిప్స్ ఫార్మ్స్. నౌ with vertex, sorry, with center h, k also more 2 we have, right? సో R2 ఏంటి అని అంటే సెంటర్ 0,0 నుంచి h, k చేంజ్ అయింది కాబట్టి ఈ ఫోకస్ కూడా ఎలా చేంజ్ అవుతుంది అని అంటే h ప్లస్ ఆర్ మైనస్ e, k అవుతుంది. సేమ్ పారాబోలాలో డిస్కస్ చేసుకున్నాం మనం. a,0 ఏమైంది? a,0 ఇస్ ద ఫోకస్ యాక్చువల్లీ. మనం ఏం చేసాం? సెంటర్ మార్చగానే a కి h యాడ్ చేసాము, 0 కి k యాడ్ చేసాము, h ప్లస్ e, k అయిపోయింది అక్కడ. ఇక్కడ కూడా సేమ్ అంతే, మనం సేమ్ వీఆర్ ఫాలోయింగ్. ఏం చేస్తున్నాం? ఇక్కడ కూడా మనము సేమ్ యాడ్ చేస్తున్నాం, దీనికి h, దీనికి a యాడ్ చేసేసాం. అండ్ ఇంతకుముందు ఏంటి? మేజర్ యాక్సిస్ x యాక్సిస్. ఇప్పుడు మేజర్ యాక్సిస్ x యాక్సిస్ కాదు, ఎందుకంటే ఇక్కడ ఉండాల్సిన ఎలిప్స్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అయిపోయింది, h, k అంటే ఇక్కడ వచ్చేసింది. అంటే ఇది మేజర్ యాక్సిస్ విచ్ ఇస్ ప్యారలల్ టు x యాక్సిస్ కాబట్టి x యాక్సిస్ అని రాయకుండా ఏం రాయాలి? ప్యారలల్ టు x యాక్సిస్ అని రాయాలి. ఈక్వేషన్ y ఈక్వల్ టు 0 కాకుండా ఏం రాయాలి? y ఈక్వల్ టు k అని రాయాలి.
అండ్ లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ సేమ్, లెంత్ మారలే, లెంత్ ఇక్కడ నుంచి ఇంత లెంత్ అంతే ఉంది కానీ ప్లేస్ మారింది. అండ్ ఇక్కడ మీ మైనర్ యాక్సిస్ వై యాక్సిస్ కాదు, ప్యారలల్ టు వై యాక్సిస్ అంటే ఇట్లుంటుంది. అండ్ మైనర్ యాక్సిస్ లెంత్ 2bనే. అండ్ వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద మైనర్ యాక్సిస్? అక్కడ x = 0, ఇక్కడ x = h. అండ్ నెక్స్ట్ ఎసెంట్రిసిటీ మారదు, డైరెక్ట్రిక్స్ మారుతుంది. ఈ ఈక్వేషన్ తెలియాలి ముందు. సారీ, ఐ హావ్ టు రైట్ దట్ ఈక్వేషన్ ఆఫ్ దిస్ ఎలిప్స్. ఎందుకంటే h, k అనేది మనకు వర్టెక్స్ అయినప్పుడు ఈక్వేషన్ ఎట్లుంటుందంటే x - h² ప్లస్ y - k² is equal to 1. ఇలా ఉంటుంది ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్, వేర్ a గ్రేటర్ దెన్ b. దీని నుంచి వచ్చింది ఫామ్, దాని నుంచి వచ్చేది కూడా సేమ్ ఉంటుంది, b గ్రేటర్ దెన్ a ఉంటుంది. అండ్ ఇవే వాటికి మొత్తం bలో సబ్స్టిట్యూట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, x అనేది రీప్లేస్ బై x - h కాబట్టి ఇక్కడ x - h is equal to ± a by e అవుతుంది. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్. సో ఇలా ఫస్ట్ ఫామ్, సెకండ్ ఫామ్, థర్డ్ ఫామ్, ఫోర్త్ ఫామ్కి వచ్చేసరికి సేమ్ బట్ b గ్రేటర్ దెన్ a ఉంటుంది. అన్నీ మారిపోతుంటాయి. ఎలా మారిపోతుంటాయి? h ప్లస్ k ± be. ఫోకస్ మారిపోయింది. డైరెక్ట్రిక్స్ కూడా ఇంతకుముందు డైరెక్ట్రిక్స్ ఏంటి మనకి ఇక్కడ x = a by e అయితే మనకి ఇక్కడ ఏమొచ్చింది, y = ± b by e వచ్చింది. మళ్ళీ h, k సెంటర్ కాగానే y - k = ± b by e. మూడు మారుతాయని చెప్పాను. ఏం మారుతాయని చెప్పాను నేను? ఒకటి సెంటర్ మారుతుంది, ఫోకస్ మారుతుంది, డైరెక్ట్రిక్స్ మారుతుంది. దాని లెంత్లు ఓకే, ఏవైతే x, y ఇన్వాల్వ్ అయినా అవే మారుతుంటాయి అనమాట. లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ మారలే, లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ మారలే, డిపెండింగ్ ఆన్ ద కర్వ్. ఫస్ట్ దానికి అయితే 2a లెంత్ మేజర్ యాక్సిస్, సెకండ్ దానికి అయితే 2b మేజర్ యాక్సిస్ లెంత్. సో ఇలా వీ కెన్ డిస్కస్. అండ్ ఇవన్నీ మారవు, సేమ్ ఉంటాయి మళ్ళీ అవన్నీ. సో వీ కెన్ డిస్కస్ ద 4 టైప్స్ ఆఫ్ ద ఎలిప్స్. ఇవి 4 మన దగ్గర ఉన్న ఎలిప్స్ ఈక్వేషన్స్. సో ప్రతి ఒక్కటి కూడా మీరు పర్ఫెక్ట్గా రాసుకుంటే టెక్స్ట్ బుక్లో ప్రతిదీ కూడా క్లియర్గా మీకు డయాగ్రామ్తో పాటు ఉంది. సో దాన్ని చూసి మీరు టెక్స్ట్ బుక్ నుంచి అన్ని కాపీ చేసుకోండి. ప్రాబ్లం కాదు కాబట్టి ఎరేజ్ చేస్తున్నాను నేను. నౌ ఐ విల్ గివ్ యూ సమ్ మోర్ ఫార్మ్స్. సో 4 ఫార్మ్స్ ఆఫ్ ఎలిప్స్ అయిపోయింది కదా మనకి. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ కూడా అయిపోయింది, లాటస్ రెక్టమ్ ఎండ్ పాయింట్స్ కూడా అయిపోయింది. సో దయచేసి యూ హ్యావ్ టు ఎట్ ఎనీ కాస్ట్ నోట్స్ రాసుకోకపోతే మాత్రం కష్టం. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఫోకల్ కార్డ్ కూడా అయిపోయింది, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ కూడా అయిపోయింది, 4 ఫార్మ్స్ అయిపోయినాయి. అండ్ వీ హ్యావ్ వన్ మోర్ క్వశ్చన్, దట్ ఈస్ వాట్ if p is any point. Very important short answer. Okay, very important example. P x1 y1 be any point on the ellipse x² by a² plus y² by b² is equal to 1. 1 with focus or with foci s and s dash. Focus కూడా ఇచ్చాడు. Then show that, and this is also one more very important formula. మనం ప్రూవ్ చేసుకుంటాం. క్వశ్చన్ ప్రూవ్ చేసినందుకు 4 మార్కులు, దాన్ని యూజ్ చేసి సాల్వ్ చేసే క్వశ్చన్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. దెన్ షో దట్ sp ప్లస్ s డాష్ p ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అన్నాడు. ఆ కాన్స్టెంట్ ఏంటంటే ఫిక్స్డ్ ఫార్ములా వస్తుంది మనకి 2a అని చెప్పేసి మనం ప్రూవ్ చేద్దాం. సో వాడు ఏమంటున్నాడు అంటే ఒక ఎలిప్స్ ఉందంట, ఆ ఎలిప్స్ లో 2 ఫోకస్లు ఉన్నాయంట, s డాష్. వెంటనే డైరెక్ట్రిసెస్ వచ్చేస్తాయి. ఫోకస్ ఉంటే డైరెక్ట్రిస్ కంపల్సరీ. ఫర్ ఈచ్ ఫోకస్ దేర్ ఎగ్జిస్ట్, for each fixed point there exists a fixed line, that only for conic section. Okay, and clearly standard form ichadu kabatti center 0, 0. Okay na? So ఇది c and this s dash, we know this is a and this is a dash and this is z and this is z dash and all values we know. b dash కూడా మనకు తెలుసు, జస్ట్ ఇందాకనే డిస్కస్ చేసుకున్నాం కాబట్టి నో ప్రాబ్లం. ఓకేనా? సో వాడు ఏమంటున్నాడు, sp plus s dash p equal to constant అని ప్రూవ్ చేయండి. p is any point అంటున్నాడు. let p be any point on the ellipse. Okay, let p be any point on the panel. Concept, just forget this s dash, only s ఉంది అనుకుందాం. By conic definition sp by pm is clearly e. మనకు ఆల్రెడీ తెలుసు ఫార్ములా. సో సొల్యూషన్ రాస్తున్నా. let p x1 y1 be any point on ellipse. We know sp plus s, we know sp by pm is equal to e. ఇదే మన కొనిక్ అసలు మెయిన్, ఇదే డెఫినేషన్, ఆరిజిన్ ఇది. ఓకే, ఎందుకు సార్? p ఉంది కాబట్టి, ఫోకస్ ఉంది కాబట్టి, డైరెక్ట్రిక్స్ ఉంది కాబట్టి sp by pm equal to eccentricity. There is a definition of focus conic section. So sp by pm equal to e. and ఇంకో ఫోకస్ కూడా ఇచ్చాడు చూడండి, s dash. s dash నుంచి కూడా we can draw the diagram కాబట్టి
ఇదే పాయింట్ని ఎస్ డాష్ పి ఈ డైరెక్ట్రిక్స్ తీసుకోవాలి పిఎం డాష్. సో ఎస్ డాష్ పి బై పిఎం డాష్ కూడా ఎసెంట్రిసిటీ, ఎందుకంటే ఒక డైరెక్ట్రిక్స్ ఒక ఫోకస్ ఇచ్చేస్తే మనకు ఈజీగా కొనిక్ సెక్షన్ వస్తుంది. బై విచ్ ఫార్ములా? రేషియో ఫార్ములా. ఓకే, సో ఈ రెండు ఎలా వచ్చినాయి అంటే ఫోకస్లు ఇచ్చాడు పాయింట్ ఇచ్చాడు కాబట్టి వచ్చేసినాయి. డైరెక్ట్రిక్స్లు ఎట్లాగో ఉంటాయి కాబట్టి. నౌ ఎస్పి ఈక్వల్ టు వీ కెన్ రైట్ ఈపీఎం, ఎస్ డాష్ పి ఈక్వల్ టు వీ కెన్ రైట్ ఈపీఎం డాష్. ఓకేనా? నౌ వీ నీడ్ టు ఫైండ్ ఎస్పి ప్లస్ ఎస్ డాష్ పి ఈక్వల్ టు కాన్స్టెంట్ కాబట్టి లెట్ దిస్ ఈజ్ 1 అండ్ దిస్ ఈజ్ 2, యాడ్ దీస్ 2. ఎస్పి ప్లస్ ఎస్ డాష్ పి చేస్తున్నాను నేను. LHS లో యాడ్ చేశాను కాబట్టి RHS ఆల్సో షుడ్ బి యాడెడ్, దట్ ఈస్ ఈపీఎం ప్లస్ ఈపీఎం డాష్. వెరీ వెరీ ఈజీగా 4 మార్కులు తెచ్చుకోవచ్చు, చాలా ఈజీ అన్నమాట. టేకింగ్ ఈ కామన్, వాట్ ఈస్ ద లెఫ్ట్ పార్ట్? పిఎం ప్లస్ పిఎం డాష్ ఈస్ దేర్, రైట్? నౌ పిఎం ప్లస్ పిఎం డాష్ అంటే డయాగ్రామ్ దగ్గరకు వచ్చేసండి. ఇగో ఇది పిఎం, ఇది పిఎం డాష్, అంటే ఇది మొత్తం కదా డిస్టెన్స్. అంటే వీ కెన్ రైట్ వాట్? ఈ ఇంటూ ఎంఎం డాష్ రాసుకోవచ్చు. ఎం నుంచి ఎం డాష్ కున్న డిస్టెన్స్ పిఎం ప్లస్ పిఎం డాష్. కానీ ఎంఎం డాష్ ఈస్ ప్యారలల్ టు జెడ్ జెడ్ డాష్ కదా, ఈ రెండు సేమ్. సో వీ కెన్ రైట్ ఈ ఇంటూ జెడ్ జెడ్ డాష్. ఇక్కడ రాయండి, సిన్స్ ఎం డాష్ ప్యారలల్ టు జెడ్ జెడ్ డాష్. ఓకేనా? మరి జెడ్ జెడ్ డాష్ అంటే మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది కదా. ఏంటి జెడ్ జెడ్ డాష్ అంటే 2a బై ఈ, విచ్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిక్సెస్ కదా. సో విచ్ వీ కెన్ రైట్ ఈ ఇంటూ 2a బై ఈ. ఈ క్యాన్సల్ చేయండి, యూ విల్ గెట్ వాట్? 2a. So sp plus s dash p is equal to what? 2 times of a. Very 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 useful formula, not only for IPE, for all types of exams. Chala useful formula anamata. sp plus s dash p equal to what? 2a. Okay, so this is a short answer. Enta chinnaga undi chudandi, enta easy ga undi chudandi. So this is you have to note. Yeah, we are going to discuss one more question, that is also very easy, very important. So oka ellipse equation ichchadu. This is given ellipse equation. What is focus, directrix, eccentricity, length of lateral sector, major axis, minor axis length lu enti అని అడుగుతున్నాడు వాడు. సో ఎలా ఫైండ్ చేయాలో చెప్తా చూడండి. ఫస్ట్ వాడు ఇచ్చిన ఈక్వేషన్ ని స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్ లోకి మార్చుకోవాలి. వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్? x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ టు 1. రైట్ సైడ్ ఎప్పుడు కూడా 1 ఉండాలి. 144 23 ఏది ఉండదు కాబట్టి to convert into 1, divide by 144 on both sides kada. So 9x square by 144, 16y square by 144 is equal to 144 by 144. ఇంత క్లియర్ గా చెప్పాల్సిన అవసరం లేదు అనుకోవచ్చు మీరు, కానీ చాలా మందికి అవసరం ఉంటుంది కాబట్టి నేను ఇంత క్లియర్ గా చెప్తున్నా. సో 144 క్యాన్సిల్, 16 9 జా క్యాన్సిల్, 9 16 జా క్యాన్సిల్. ఓకేనా? సో నౌ x square by 16 plus 9 by y square is equal to, sorry, y square by 9 is equal to 1, which is 16 big 9 small. అంటే ఏ ఫామ్ లో ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ x square by a square plus y square by b square is equal to 1 ఫామ్ లో ఉంది, which is a greater than b ఫామ్ లోనే ఉందిగా. 19 బిగ్ కదా 9 కంటే. సో a greater than b అంటే ఫస్ట్ ఫామ్, అంటే స్లీపింగ్ ఎగ్ అన్నమాట. సో దీనికి ఇవన్నీ ఫైండ్ చేయమంటున్నాడు. ఫస్ట్ వెన్ యూ సీ ద ఎలిప్స్ కంపేర్ చేయగానే మీకు a స్క్వేర్ b స్క్వేర్ రాసుకోవచ్చు ఎక్కడైనా. సో వాట్ ఈస్ a స్క్వేర్? 16. and what is b square? 9. వెంటనే a square b square రాగానే ఈ కనుక్కోవచ్చు ఈజీగా. ఏంటి ఈ ఫార్ములా అంటే రూట్ ఓవర్ a square minus b square by a square ఫర్ a greater than b. అదే b greater than a అయితే b square minus a square by b square. ఓకేనా? సో ఇప్పుడు a square 16 minus b square 9 by a square 16, which is 16 లో 9 తీసేసేయండి, 7 వచ్చేస్తుంది. రూట్ 7 అంతే, ఇంకేం చేయలేము. బట్ రూట్ 16 అంటే మాత్రం 4. సో ఎసెంట్రిసిటీ కూడా వచ్చేసింది. ఫస్ట్ వాడు ఏం కనుక్కోమన్నాడు? ఫోకై ఫార్ములా. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఫోకై? ఓకే, సో ఫోకై ఫార్ములా ఏంటి? ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా 0. ఏ ఉందా? ఏ స్క్వేర్ ఉందంటే ఏ ఉన్నట్టే 4, బి స్క్వేర్ ఉందంటే బి ఉన్నట్టే 3. సో ఈ రెండు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ప్లస్ ఆర్ మైనస్ ఏ, వాట్ ఈస్ ఏ? 4. ఈ వాట్ ఈస్ ఈ? రూట్ 7 by 4 కామా 0. 4 4 క్యాన్సిల్ చేయండి, which will get what? ప్లస్ ఆర్ మైనస్ రూట్ 7 కామా 0. అండ్ సెకండ్, what is the second one? Eccentricity, focus అయిపోయింది. Directrices, what are the directrices equations? x equal to plus or minus a by e. జస్ట్ ఈ వీడియోలోనే ముందు చెప్పాను. సో దట్ ఇంప్లైజ్ x is equal to plus or minus a. what is a? 4 by what is e? e ఆల్రెడీ ఉంది కదా, రూట్ 7 by 4. 4 డినామినేటర్ ఆఫ్ డినామినేటర్ న్యూమరేటర్ కాబట్టి 16 అయితే. సో వీ కెన్ రైట్ వాట్ x is equal to plus or minus 16 by 7. అయిపోయిందా? ఎసెంట్రిసిటీ ఈక్వేషన్ ఇంకా కొంచెం చేయొచ్చు. 7 ఇటు తీసుకో, 7x plus or minus 16 ఇటు తెచ్చేసి ఈక్వల్ 0 రాయొచ్చు.
దట్స్ యువర్ విష్. అండ్ థర్డ్ ఇంకేమన్నాడు, ఎసెంట్రిసిటీ ఆల్రెడీ అయిపోయింది, థర్డ్ క్వశ్చన్. అండ్ ఇంకేమన్నాడు, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఇస్ ద ఫోర్త్ బిట్. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఫార్ములా ఆల్రెడీ నేను చెప్పా, ఇక్కడ రాసా, ఎంతమంది ఎరేజ్ చేశా. ఏంటి ఫార్ములా, 2b² ఫస్ట్ స్టాండర్డ్ ఫార్మ్, 2a² సెకండ్ ఫార్మ్. సో వాట్ ఈస్ 2b²? వాట్ ఈస్ b²? 16 by a. What is a? 2b², sorry, b² అంటే 9, sorry, 2b² 9, this is a. 2b² అంటే 9 and a అంటే 4. So 4 ఇక్కడ 2 1 ja 2 2 ja cancel, which is 9/2 is the length of latus rectum. And one more what? Major axis length, minor axis length. Fifth one, length of major axis a dash is the major axis. What is the formula? 2a, that is 2 into a అంటే ఎంత? a అంటే 4. So 2 into 4, which is equal to 8. And the last one, length of minor axis. What is length of minor axis? b dash kada, which is nothing but 2b, which is equal to 2 into b అంటే ఎంత? 3. b is nothing but 3. So 2 3 ja, which is equal to 6. ఇలా మనకి ఎవరైనా అడగనియండి, ఫస్ట్ యూ హావ్ టు నో ఏ, బి అండ్ ఈ మూడు తెలిస్తే ఏది అడిగినా చేయొచ్చు. ఇక్కడ ఇది సపోజ్ డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై అడిగింది అనుకోండి, 2 into a ఉంది మన దగ్గర, 4 ఈ ఉంది మన దగ్గర, √7/4. తర్వాత మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ అయిపోయింది. డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై డైరెక్ట్రిక్స్ అడిగిన అనుకోండి, 2a/e, అది లేదు కదా, 2 తెలుసు, ఏ అంటే తెలుసు ఆల్రెడీ, 4 ఈ అంటే కూడా మనకు తెలుసు. సో ఇలా వాడు ఏదైనా అడిగినాయండి, ముందు నీకు తెలియాల్సింది a² b² అండ్ e², సారీ ఎసెంట్రిసిటీ. అదే ఒకవేళ మీకు ఇలా కాకుండా x - h² a², y - k² b² 1 ఇస్తే h, k కూడా తెలియాలి అక్కడ, అంటే డైరెక్ట్గా ఫైండ్ చేస్తే తెలిసిపోతాయి. సో h, k, a, e, b ఈ 5 తెలిస్తే ఏది అడిగినా చేయొచ్చు, కానీ చేయాలంటే మళ్ళీ ఫార్ములాస్ తెలిసి ఉండాలి. ఓకే, సో దట్స్ వై ఫస్ట్ టైప్స్ బాగా ప్రాక్టీస్ చేసుకొని ఫార్ములాస్ అన్ని గుర్తుంచుకోవాలి. తర్వాత ఒక్కొక్క ప్రాబ్లం ఇట్లా చిన్న చేసుకుంటూ పోవాలి. సో విత్ దిస్ ప్రాబ్లమ్ ఐఎమ్ క్లోజింగ్ దిస్ వీడియో. ఐ విల్ స్టార్ట్ నెక్స్ట్ పార్ట్ 2 కంటిన్యూషన్ ప్రాబ్లమ్స్. ఓకేనా? సో ఫస్ట్ దీని మీద మంచి గ్రిప్ తెచ్చుకోండి, తర్వాత ఆ ప్రాబ్లమ్స్ కూడా చెప్తా నెక్స్ట్ వీడియోకి. అండ్ థ్యాంక్ యూ, షేర్ టు మ్యాక్సిమం, ప్లీజ్ సబ్స్క్రైబ్.